ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరదృష్టి గల విజన్ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు దక్కటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 76 కేజీల భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 76 కిలోల కేక్ కటింగ్ మంత్రి ఫారూక్ గారు, ఏవి సుబ్బారెడ్డి గారు తదితర పెద్దలందరూ కేక్ కట్ చేయడం జరిగింది. ఆటో నగర్ జాకీర్ వాళ్ళ మిత్ర బృందం ఈ కేకును ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఫ్రూట్ అనుకున్నాను కాదు, అది అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర మంత్రి ఫరూక్ చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్నా క్యాంటీన్ వద్ద మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పలువురు టీడీపీ నాయకులు ప్రజలతో కలిసి క్యూ లైన్ లో నిలబడి అన్నా క్యాంటీన్ లో సామాన్య ప్రజలు, కూలీలు మరియు రోగుల సహాయకులతో కలిసి భోజనం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 5 రూపాయలకు అందించే భోజనం సోమవారం ఉచితంగా అందజేశారు. అన్నా క్యాంటీన్లోని భోజన నాణ్యతపై స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మంత్రి ఫారూక్ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజల కష్ట సుఖాల గురించి తెలుసునని, అందుకే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీలోని ప్రతి కార్యకర్తకు మనోధైర్యం కల్పించి పార్టీని బలోపేతం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దారని, అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో రాజధాని అమరావతిని అజరామంగా తీర్చిదిద్దుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఎంతో కష్టపడి మామూలు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి పోయి అభివృద్ధి, సంక్షేమము రెండు సమపాలలోనే చూసుకోవడం కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తలను రాజకీయంగా ఎంతో తెలుగుదేశం పార్టీని పటిష్టంగా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మేము దగ్గర నుంచి చూస్తున్నాము, చాలా సార్లు ఎంతో మందిని పేర్లతో పిలిచే ముఖ్యమంత్రి ఈ
దేశంలోనే లేడు, అంతమందిని ఆయన పేర్లతో పిలవగలుగుతాడు. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లతో పిలవలేని పరిస్థితి. కొన్ని లక్షల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది ఈ పేరుతో పిలవగలిగా జ్ఞాపశక్తి అదంతా భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఇంకా ఆయన నిండు నూరేళ్ళు ఉండి ఈ రాష్ట్రానికి ప్రజలకు మేలు చేయాలని. ఈరోజు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనే రకంగా అభివృద్ధి చేయగల సత్తా సామర్థ్యము ఉన్న చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ గారితో అయితేనేమి, ఫిరోజ్ అయితేనేమి ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరదృష్టి గల విజన్ నాయకుడు, అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు దక్కటం గర్వకారణంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కృషివలుగా పేర్కొన్నారు. ఇందాక ఏసుపాటు చెప్పారు, కొన్ని వేల మంది పేర్లతో పిలుస్తారు చంద్రబాబు నాయుడు. ఒక్కరు కాదు, ఒకరు రెండు కాదు. నాకు తెలిసినంత వరకు మన దేశంలో, ఇతర దేశాలు ఏమో నాకు తెలుసు, కానీ మన భారతదేశంలో పేరుతో పిలిచే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఏం పేరుతో పిలుస్తాడు, లేకపోతే ఏవి అన్నట్టు. అట్లా కార్యకర్తలతో సహా గుర్తించే వ్యక్తి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ శక్తి భగవంతుడు కలిగించాడు కాబట్టి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతా ఉన్నాం. భగవంతుడు వారికి వయసు చేయాలా, ఈ రాష్ట్ర ఇంకా అభివృద్ధి చేయాలా, వారి దేవుడు కనికరించాలా, దేవుడు వారికి ఇంకా ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ ముందుకు సాగే రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం వారు పాటుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మనం కూడా ఈరోజు మసీదులో కానీ, దేవాలయాలు కానీ, చర్చిలో కానీ వారి వయస్సుల గురించి ఈరోజు వారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారే ప్రజల కోసం. తల్లికి వందనం వచ్చేదే. ఈరోజు తల్లికి వందనం వల్ల మరీ ముఖ్యంగా మైనార్టీ పిల్లలు, ముస్లిం పిల్లలు 2, 3, 4 ఉంటారు. వారికి ఈరోజు ఎంత లబ్ధి చెందింది. ఈరోజు విద్యా బోధనలకు ముందుకు వచ్చామంటే ఎక్కడ వచ్చినారు? ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఎంత రేటు పడిపోయింది, ఇప్పుడు విద్యా విధానం ఎంత రేటు ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి తెలుసుకోండి ఏమైనా ఉన్నాయో. చంద్రబాబు నాయుడు గారు అయితే అవిశ్రాంతిగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన పని పని పని, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ఈ రెండంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా సుఖపడే జీవితంలో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు అభివృద్ధి, ప్రజలు అందుబాటులో ఉండాలా అనేది ఆయన కోరిక. వారు చంద్రబాబు అంటేనే ఒక అభివృద్ధి. నేషనల్ ఫ్రంట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమమే మన దృష్టి అని చెప్పారు జరిగింది. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, కార్యకర్తల కోసం 24 గంటలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. కంట్రీలో 24 hours into 7 ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నాడంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు కూడా ఒక విజన్ తో పని చేస్తున్నారు. ఆ రోజు మనం 2020 అంటే అందరు నవ్వుకున్నారు, 2020 ఏంది, విజన్ ఏంది అని. మళ్ళీ ఈ రోజు చూడండి, పోయి హైదరాబాద్ పరిస్థితి చూడండి. అసలు వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ అంటే ప్రత్యక్ష ఇది ఉంది దానికి. ఎవరన్నా ఈ రోజు కూడా హైదరాబాద్ అంటే ఒక పేరు గుర్తు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు గారిది. అట్లాంటిది మళ్ళీ 2047కి అమరావతి అని పేరు గుర్తు వస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకు వస్తుంది. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనకు అభివృద్ధి జరగాలంటే, ఒక స్టేట్ డెవలప్ కావాలంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కంట్రీలో మొట్టమొదటి స్థానం ఉండాలంటే అది ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యమవుతుంది. మళ్ళీ మీరందరూ ఇట్లానే మన అందరికీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్దాం. కంపల్సరీ వచ్చే ఎలక్షన్ లో కూడా మీరు కార్యకర్తలు అందరూ సహకరించి కంపల్సరీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్ని వార్డులు మనం గెలుస్తామని కోరుకుంటూ. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారావు, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మరియు నాయకులు ఫయాజ్, బాబుల్లా, పలువురు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.